హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ స్మార్ట్ క్రియేషన్స్. ఈరోజు మనం మునక్కాయ సాంబార్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు కందిపప్పుని బాగా కడిగి శుభ్రంగా కడిగి పెట్టి ఉంచుకోవాలి. ఈ లోపల మనం ముందుగా తరిగి పెట్టుకున్న అందులో వాటర్ని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని పోసి ముందుగా తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కలు, ఆనియన్ ముక్కలు, అలాగే ఈ మునక్కాయ ముక్కలను కూడా అన్నిటినీ 1 by 1 వేసుకొని కుక్కర్లో ఇందులోనే కాస్త 2 టీ స్పూన్ల కారం, చిటికెడు పసుపు, కొంచెం ఇంగువ, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి మూత ఉంచి 2-3 విజిల్స్ వచ్చే వరకు బాగా కుక్ చేసుకుందాం. సో ఈ కుక్ అయ్యేలోపు మనం తాలింపు వేసుకుందాం. ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక వీటిని వేసుకుందాం. చూడండి, ఈ లోపల మనం పప్పు బాగా ఉడికిపోయింది కదా. సారీ ఫ్రెండ్స్, కొంచెం స్టక్ అయినట్టుంది. సో ఈ మునక్కాయలను సపరేట్గా ఒక బౌల్లో తీసేసుకోవాలి. సో ఈ ఉడికిపోయిన మునక్కాయలు మాత్రమే ఒక ప్లేట్లోకి తీసుకొని మెత్తగా రుబ్బుకుందాం. సో ఇలా అన్నిటిని ఉడికించి కూడా ఒకసారి ట్రై చేశాను ఫ్రెండ్స్. యాక్చువల్గా అయితే సపరేట్గా ఉడికించుకొని ఈ పప్పును అందులో వేసినట్టయితే కూడా అది ఒక టైప్ ఆఫ్ మోడల్. అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఈ పప్పులో వేసి ఉడికించి మెత్తగా రుబ్బుకొని తాలింపు పెట్టుకునేది కూడా ఒక మోడల్ అని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ వేసుకున్నాను. సో ఈ లోపల ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ముందుగా మనం సపరేట్ తీసి పెట్టుకున్న తాలింపు గింజలు, అలాగే కరివేపాకు, తెల్లగడ్డ పీసులు ఒక ముక్కగా దంచుకున్నవి, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను కూడా వేసి కొంచెం ఇంగువ పొడిని కూడా వేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు కొంచెం వేగాక ఇందులో రెడ్ చిల్లీని కూడా 2 ముక్కలు చేసి వేసుకొని కాస్త ఇంగువ పౌడర్ని వేసుకుందాం. ఆల్రెడీ మనం అక్కడ ఇంగువ పౌడర్ వేసాం కాబట్టి ఇక్కడ కొంచెంగా ఇంగువ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఈ లోపలగా మనం మెత్తగా రుబ్బు పెట్టుకున్న ఈ పప్పుని అందులో వేసి కలుపుకోవాలి. కన్సిస్టెన్సీని బట్టి మీరు వాటర్ని యాడ్ చేసుకోండి. సో నేను ఈ కన్సిస్టెన్సీలో చేశాను కాబట్టి ఎక్కువ వాటర్ యాడ్ చేయలేదు. ముందుగా మనం సపరేట్ చేసి పెట్టుకునే మునక్కాడలను అందులో వేసి కలిపి సిమ్లో ఒక 5 నిమిషాల పాటు బాగా కొంచెం మగ్గనిద్దాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా సింపుల్గా ఈ మునక్కాడ సాంబార్ని తయారు చేసాం కదా. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసుకోండి మరికొన్ని న్యూ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్ యూ.